సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత శాకాంబరి ఉత్సవాలు 7వ రోజు అమ్మవారికి రకరకాల పువ్వులతో లక్షపూల పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షురాలు పబ్బా మాధవి, దౌలతాబాద్ మండల మహిళా అధ్యక్షురాలు పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా జయదేపూర్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు అమర, నాగజ్యోతి, రజిత, మేఘమాల, పద్మ, వల్లాల వాసుశ్రీ, వానుశ్రీ, జ్యోతి శాల్వాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వాసవి మాత శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, శాకాంబరి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు 7వ రోజు అమ్మవారికి రకరకాల పుష్పాలతో అలంకరించడం జరిగింది. కాబట్టి మాకు మా ప్రెసిడెంట్ గారు రోజు ఫోన్ చేసి చాలా బాగా జరుపుతున్నారని రోజు మాకు విషయం చెప్తున్నారనమాట. అయితే ఒకసారి మీరే వచ్చి కళ్ళారా దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి మేము వీరిని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వీరు వచ్చినందుకు నిజంగా వీరికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అలాగే మా అందరికీ సహకరించినందుకు మహిళా మనులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ ఇలాగే ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో వాసవి మాత పూజలు చేసుకుంటూ వారి ఆశీస్సులు మనం అందరం పొందాలని, అందరం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జయదేపూర్ గ్రామ నివాసులు, సిద్దిపేట జిల్లా, తెలంగాణ డిస్టిక్, తెలంగాణ రాష్ట్ర, సిద్దిపేట జిల్లా, జయదేపూర్ మండలం, జయదేపూర్ గ్రామం అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని పదే పదే కోరుకుంటూ జై వాసవి, జై జయదేవి. పబ్బా మాధవి. జయదేపూర్లో ఈరోజు ఆషాఢ మాస పురస్కరించుకొని వాసవి మాత అమ్మవారికి 11 రోజులు శాకాంబరి పూజ మరియు రకరకాల రోజొక అమ్మవారిని, వాసవి మాత అమ్మవారిని అలంకరణ చేస్తూ ఇక్కడ మాకు గ్రూపులో రోజు చూస్తున్నాము. చాలా సంబరంగా, బ్రహ్మాండంగా, భక్తి శ్రద్ధతో అధిక సంఖ్యలో వచ్చి చాలా బ్రహ్మాండంగా చేసిన నా కన్నులు సరిపోలేదు. సాగర్ని కలిసి అమ్మవారి వాసవి మాత ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ఉన్న ఈరోజు పుష్పాలంకరణ సరిత గారు, జ్యోతి గారు చెప్పారు కాబట్టి వచ్చి మేము వాసవి మాత అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టు అవుతుంది. మరియు పుష్పాలతో అలంకరణ, పుష్పార్చన ఉంటుంది కాబట్టి మీ అందరి మధ్యలో నేను కూడా ఒక భక్తురాలుగా కూర్చొని చేస్తే నాకు కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చాలా ఆశతో వచ్చాను. వచ్చినందుకు చాలా సంతోషము. నా కళ్ళు కూడా సరిపోతలేవు. మరియు మీరు ఇంత అధిక సంఖ్యలో వస్తే నాకు చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అంటే ఎక్కడైనా ఉంటారు, అంటే సంఖ్యను బట్టి ఉంటారు, కానీ ఏ కార్యక్రమం చేసినా ఇలాగే అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని మీ అందరికీ నా హృదయపూర్వక మనసారా అభినందనలు చెప్తున్నాను. కాబట్టి ఏ కార్యక్రమమైనా ఇలాగే ఎక్కడ ఏ మండలం చేసినా మన సిద్దిపేట జిల్లాకు ప్రాముఖ్యత వస్తుంది కాబట్టి నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఇంకా ముందు ఏ కార్యక్రమం ఇలాగే అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమం విజయవంతం చేసి మరియు మా వీరందరినీ, అంటే మనిషికి ఒక పదవి ఉంది, అధ్యక్షురాలంటే ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు, వీరందరి ప్రోత్సాహము తీసుకొని మీరు కూడా ముందడుగు వేసి, వీరే కాకుండా వీరితో పాటు మీరు కూడా అందరు కలిసి ముందడుగు వేస్తేనే కార్యక్రమం విజయవంతం చేస్తారు. ఏ ఊరిలో అయినా అందరి సహకారంతోనే, అమ్మవారి ఆశీస్సులతోని కార్యక్రమం విజయవంతం చేస్తారని అనుకుంటున్నాను. కాబట్టి నాకు చాలా సంతోషము. మరి